నేను చెప్పనండి. కేసీఆర్ గారు అక్కడ వాళ్ళ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు కదండి. ఇలాగే ప్రెస్లో చెప్పించే వాస్తవాల్ని కప్పిపుచ్చి అవాస్తవాల్ని ముందుకు తీసుకొస్తున్నాడండి కేసీఆర్. నాకు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు పడలేదని మీకు ఎవరు చెప్పారు? మేము చెప్పానా? లేదా అక్కడున్న మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలే కదండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా ఏంటి ఏంటి ఏంటని ఆయన కదా స్ప్రెడ్ చేస్తున్నాడు. ఆయన కదా ఈ రకంగా మాట్లాడుతున్నాడని మీకు తెలీదా అండి? మీ మీడియా సోదరులకు తెలీదా? నేనేం పని చేశానని 1998 నుంచి నేను పనిచేసింది తెలీదా? 28 ఏళ్ళు ఎలాగా పనిచేశానండి? పార్లమెంట్లో కొట్లాడిని తెలీదా? ప్రజలకు తెలీదా? మనం నా నోరు మీరు మూయొచ్చు, మీ నోరు నేను మూయొచ్చు, కానీ ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలకు తెలీదా రామలమ్మ ఏ రకంగా కష్టపడిందని? వాట్ ఈస్ దిస్ అండి? సార్ నాకు అది తెలియదండి, నాకు నిజంగా తెలీదు. నాకు హైకమాండ్ ఈ బాధ్యత ఇచ్చింది. మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఇంతమంది ఎంతో ఆప్యాయతగా నన్ను పార్టీలో ఆహ్వానించారు, నాకు ఈ బాధ్యత ఇచ్చారు. డెఫినెట్గా నేను పనిచేయడం అండి. ఇన్ని సంవత్సరాలు నేను పనిచేస్తూనే ఉన్నాను తెలంగాణకి. ఇది ఒక బాధ్యత, ఇది ఒక నాకు ఉద్యోగం అనుకుంటున్నానండి. వేరే ఇంక నేనేం అనుకోవట్లేదు. ఈ ఉద్యోగానికి ప్రతిపక్షాలను నోర్లు ముయించాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేయాలి, ఏ రకంగా లూటీ చేశారో అది బట్టబయలు చేయాలన్నదే నేను కోరుకుంటున్నాను. అంతకంటే నా మైండ్లో ఏమీ లేదు. అసలు నా మైండ్లో ఏ ఆలోచన లేదు, అసలు ఇది కూడా ఆలోచన లేదు. అన్నీ ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్లో వస్తుంటే నేనే చూస్తూ ఉన్నాను, మీతో పాటు నేను చూస్తున్నాను.